ఒకడు లోకమంతటిని సంపాదించుకున్నాడు, తన్ను తాను పోగొట్టుకొని ఉన్నాడు. కాబట్టి తన్ను తాను నష్టపరుచుకొని ఉన్నాడు. కాబట్టి లోకమంతా సంపాదించుకొనినను వానికి ఏమి ప్రయోజనము? వాడు మరణములోనికి వెళ్ళి ఉన్నాడు కదా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా గూర్చి మీరు నా మాటలను గూర్చి నన్ను గూర్చి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీవిప్పుడు సిగ్గుపడిన ఎడల, నా యొద్దకు రాని ఎడల, పరలోక రాజ్యములో అంటే రాకడలో మీరు సిగ్గుపడవలసి వస్తూ ఉన్నదని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు చనిపోయి ఉన్నారు, 3వ దినమున లేచి ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారిని వెంబడించాలని మనం అనుకొనుచున్నాము కనుక